గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సిరీస్లు స్టార్ట్ చేస్తున్నాం కదా, అన్నీ ఒక 2-3 భాగాలు వచ్చేలాగా చెప్తున్నట్లున్నారు. మరీ పెద్దవి కాకుండా అలా ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేద్దామండి. మేలుకున్న యువరాజు లేదా కళ్ళు ఇచ్చిన యువరాజు అలాంటిది పేరు మర్చిపోయాను, కథ గుర్తుంది నాకు. మీ పేరా ఇది? మీరు పెట్టిన పేరా? నేను అదే అని భావిస్తున్నా, కాస్త అటు ఇటుగా అంతే అనుకో, ఎప్పుడో 60s లో వచ్చిన చందమామ కదా. మేలుకున్న యువరాజు బాగుందండి. బాగుంది కదా, కళ్ళు విప్పిన యువరాజు బావుల. బాలే, అది పెట్టుకుందాం రమ్మగారు. మేలుకున్న యువరాజు. పూర్వం అవంతి రాజ్యానికి ఓ రాజుగారు ఉండేవారు. ఆయనకి పిల్లలు లేరు పాపం. చాలా ఏళ్ళకి ఆయన వృద్ధుడైపోయాక ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. పిల్లాడు భలే అందగాట, చక్కగా ఉన్నాడు. ఆయన సుందరుడు అని పేరు పెట్టుకున్నారు. అందగాడు కాబట్టి పెట్టుకున్నారు. భార్య ఎక్కువ కాలం ఉండాల. పిల్లాడు కాస్త 4 ఏళ్ళు రాసేసరికి ఆవిడ చనిపోయింది. చనిపోతే ఈయన పిల్లాడి బాగోగులు అవి ఆయనే చూసుకునేవాడు, ఆయన శ్రద్ధగా ఉండేవాడు. కానీ ఆయనకి భయం పట్టుకుంది. నా తర్వాత పిల్లవాడి పరిస్థితి ఏమిటి? వీడేమో చంటి పిల్లాడు, 3-4 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది? మరి ఎంతసేపు కన్ను పెట్టి ఉండాలి. మామూలు కొంచెం ఎర్లీగా పుట్టుంటే కాస్త పిల్లాడిని పెద్ద చేసుకుని వాడు యువరాజు పట్టాభిషేకం చేసి వాడు కొంచెం పెళ్లి పేరెంటం చేశాక తండ్రి వెళ్ళిపోతే కొడుకు ఏదో చూసుకునేవాడు. ఇప్పుడు వీడికి ఏం తెలుసు? లోకం ఎరగని కసుగాయ. అలా బాధగా ఉండేది ఆయనకి. అయితే ఆయనకి అనారోగ్యం వచ్చేసింది. ఆ దిగులతోటి సగం మంది దిగులతోటే జబ్బులు చేస్తాయి. వృద్ధులు ఇంత ఆ వయసుకు చనిపోక్కర్లా, అవును, జబ్బు చేసేసింది. అయితే ఆయన ఏం చేశాడంటే, తనని చిన్నప్పటి నుంచి కనిపెట్టుకున్న ఒక తాత ఒక ఆయన ఉండేవాడు. ఈయన వృద్ధుడయ్యాడు, ఈయనని తాత అనేవాడు ఎంత పెద్దవాడు. కానీ ఆయనకి భయాలు గీయాలు ఏం లేవు, యాక్టివ్గా ఉండేవాడు. ఆ పిల్లాడిని తాతకు అప్పచెప్పాడు. ఓహో, అప్పచెప్పి పిల్లవాడిని జాగ్రత్తగా చూడు, వీడికి రాజ్యం రాకపోయినా పర్వాలా, బతికుంటే చాలు, వీడు రాజే అయిపోక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లాడిని రాజ్యానికి ఎక్కించారనుకో, మంత్రో సైన్యాధిపతో పొరుగు రాష్ట్రం వాళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళ మీద పడరు. వాడు ఏమి చేస్తాడు? యుద్ధం. చిన్నపిల్లాడు చంపేస్తారు. అదే రాజద్రోహులు ఎక్కడ రాజద్రోహం తలెత్తుతుందో తెలియదు. పిల్లాడిని మాత్రం జాగ్రత్తగా చూడు. యువరాజ సౌధం అని ఒక ప్రత్యేకంగా ఒక మేడ కట్టించారు. పిల్లాడు అక్కడే ఆడుకుంటాడు, అక్కడే తింటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే. మహారాజా సౌధం వైపుకి వాడిని రానిచ్చేవాళ్ళు కాదు, సేఫ్టీ కోసం, సెక్యూరిటీకి. సెక్యూరిటీ ఉంటుంది కదా, ఒకసారి క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇలా ఉంచి ఆయన అనారోగ్యం తనకు మొదలవ్వగానే ఈ తాతకు అప్పచెప్పాడు, కట్టుదిట్టం చేశాడు. వాడి తిండి, వాడి తిప్పలు, వాడి పెళ్ళి, వాడి పేరెంటం అన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి అవన్నీ చెప్పి, రాజ్యం వచ్చినా రాకపోయినా పిల్లవాడిని బతికించి ఉంచు, వాడి బతుకు నీ పూచి అంటే ఆయన సరేనన్నాడు. తాత సంరక్షణలోనే పిల్లాడు పెరుగుతున్నాడు. కొంచెం పెద్దవాడు అయ్యేసరికి తండ్రి కాస్త పోయారు. రాజుగారు పోతే ఏమైంది? ముఖ్యమంత్రికి రాజ్యాన్ని అప్పచెప్పారు. పోవటానికి ముందే ముఖ్యమంత్రికి అప్పచెప్పి, అదే ఏమంటారు, మహామాత్యుడు ఆయనకు అప్పచెప్పి, పిల్లవాడు పెద్దవాడు అయ్యేదాకా మీరు రాజ్యం చేయండి, తర్వాత పిల్లాడికి అప్పచెప్పండి. బాగుంది, అదే కదా పద్ధతి. సరే, బాగానే ఉంది. ఆయన దారిని ఆయన ఆయనంత పెద్దవాడు ఏం కాదు, కొంచెం పర్వాల కుర్రాడు. అతనికి రాజ్యాన్ని అప్పచెప్పారు. అక్కడ సాదాసీదాగా రాజ్యం జరిగేది. ప్రజలంతా ఏమనుకునేవాళ్ళు అంటే, పిల్లాడు పెద్దవాడయ్యాక యువరాజు అవుతాడు, తర్వాత మహారాజు అవుతాడు. రాజు పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అలాగే అనుకునేవాళ్ళు. కొత్త రాజుగారి పద్ధతులు నచ్చిన వాళ్ళు ఆ రకంగా నడిపించుకుంటారు, అంతేగా. పాతరాజు కావాలని ఎంతమంది అనుకుంటారు? కొంతమంది ఉంటారు ఆ రాజా కుటుంబానికి వీరాభిమానులు. మిగిలిన వాళ్ళు అలా ఉండరు కదా. కొత్త రాజు ఏర్పరుస్తున్న ఉద్యోగాలు, ఆయన ఇచ్చేటువంటి ఇవో రాయితీలో ఏవో ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఎవడైతే ఏమిటి రాజు, అలాంటి భావాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ సుందరుడు మాత్రం తాత సంరక్షణలోనే పెరుగుతున్నాడు. వాడి తిండి, వాడి తిప్పలు, వాడు ఎవరితో ఉండాలి, ఏం చేయాలి, విద్యాభ్యాసానికి కూడా బయటికి పంపల. అయ్యో, ఒక గురువుగారు, కొంతమంది గురువుగారులు వచ్చి ఇక్కడే బోధించేవాళ్ళు. పిల్లాడు ఒక్కడే, వాడికి బోర్ కొడుతుందని కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇతనితో ఆటకి. స్నేహితులు కూడా సెలెక్షనే. వాళ్ళు ఎవరు ఏమీ తెచ్చి పెట్టకూడదు, వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపేవాళ్ళు. లోపల చాలా పెద్ద సామ్రాజ్యం లాగా ఉంది ఆ కోట. ఆ పిల్లాడికి ఇచ్చిన భవనం చాలా పెద్దది. పిల్లలు హాయిగా తిరగచ్చు, ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బయటకు మాత్రం రాకూడదు, బయటికి రానివ్వకూడదు. ఆహారం ఆయన తినకుండా ఏది పిల్లాడికి పెట్టనిచ్చేవాడు కాదు. ఓహో, బాగుంది. ఏ ఆహారము పిల్లాడికి వచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మన రాజుగా ఉన్నటువంటి మహామంత్రికి ఆశపట్టి పిల్లాడిని పాడు చేసేసి ఏదైనా చేస్తే అదేలే ఆ అనుమానం ఉంది కదా. పండు కూడా తనంతట తను పిల్లాడు తినేవాడు కాదు.
ఆ పిల్లాడికి ఏం పెద్ద అసంతృప్తి ఉండేది కాదు, కొంతంతా బాగానే ఉండేవాడు. క్రమంగా వాడికి బయటికి వెళ్ళాలి ఇలాంటి ఆసక్తులు మొదలైనాయి. 19-20 సంవత్సరాల లాగానే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు యువరాజుకి. పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఆ లోపలే ఉండేది, లోపలే ఉండేది. కానీ ఈ తాత భార్యాభర్తలిద్దరిని ఒక చోట ఉండనిచ్చేవాడు కాదు. కబుర్లు చెప్పుకునేవాళ్ళు, అమ్మాయి తిండి అమ్మాయిదే, అబ్బాయి తిండి అబ్బాయిది, అబ్బాయి రూమ్ అబ్బాయిదే, అమ్మాయి రూమ్ అమ్మాయిదే, సినిమాటిక్గా. ఆ అమ్మాయిని తాంబూలం కూడా ఇవ్వనిచ్చేవాడు కాదు ఆయన, తాంబూలం కూడా ఆయనే కట్టించేవాడు. వివాహం అయింది, ఇద్దరు స్నేహితుల్లాగానే ఉండేవాళ్ళు అమ్మాయి అబ్బాయి. ఇంకా కొంతకాలం గడవాలి. అయితే ఏమైంది, ఒకసారి స్నేహితులందరూ వచ్చారు. వీడికి బయటికి వెళ్ళాలన్న ఉత్సాహం అవి మొదలైపోయినాయి. ఆ భార్య బయట అలా ఉంటుంది ఇలా ఉంటుంది, మా ఊళ్ళో ఇలా ఉండేదని చెప్తుంది, వీడికి ఉత్సాహం. అయితే ఏమైంది, ఒకసారి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరి కల్లా మేడ మీదకి వెళ్ళారు. చాలాసేపు మేడ మీద ఉంటే దూరంగా ఒక తెల్లటి సౌధం కనపడింది. అది ఎంత బాగుందో, అది ఎవరిల్లు ఏమిటి అన్నారు. అనేసరికల్లా ఈ స్నేహితుల్లో ఉత్సాహవంతుడు ఒకడు ఏమన్నాడంటే, నిజాన్ని నువ్వు అక్కడ ఉండాల్సింది, అది మహారాజ భవనం, సభాభవనం, నువ్వు అక్కడ ఉండాలి, వైట్ హౌస్ అక్కడే కదా నువ్వు ఉండాల్సింది. కానీ ఏమిటంటే మరి మీ నాన్నగారు చనిపోవటం వల్ల, నీకు ఈ సంరక్షణ వల్ల, మహామంత్రికి రాజ్యాన్ని అప్పగించడం వల్ల నువ్వు ఇంకా ఇలాగే రాజుగారి అబ్బాయిగానే, పాత రాజుగారి అబ్బాయిగానే ఉండిపోయావు అని చెప్పేశారు కల్లా వీటి కిందకు వచ్చి, నేను ఊళ్ళోకి వెళ్తాను, ఆ మహారాజు సౌధం చూడాలనుకుంటున్నానని చెప్పాడు. చెప్పితే సరే మరి ఈయన ఏం చేశాడు, కొంచెం ముందు వెనక ఆడి తాతన్నాడు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, కొన్ని గుర్రాలు సిద్ధం చేశాడు. ఈయన ఫ్రెండ్స్, కుర్రాడు, తాత కూడా ఒక గుర్రం మీద అందరూ కలిసి బయలుదేరారు. ఇప్పుడు ఒక్క కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి 4 చలాంగులో చూసి రావటం వేరు, సపరివార సమేతంగా టిక్కు 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 అని ఏం ఉత్సాహం ఉంటుంది వాడికి. కానీ పాపం వెళ్ళాడు. వెళ్తే సరే అందరూ పలకరించారు, రాజుంది యువరాజుని చూసారు, జనమంతా ఉత్సాహపడుతున్నారు చాలామంది. ఆ సభాభవనానికి వెళ్తే అక్కడ సభ జరుగుతుంటే ఎవ్వరూ తనకి పలకలేదని, అక్కడున్న వాళ్ళకే పలుకుతున్నారని అర్థమైంది తనకి. ఉండబుద్ధి కాల అక్కడ, ఇదంతా నాది కదా, ఏమిటి నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఎందుకు ఇలా అయిపోయాను, ఈ తాత నన్ను వదలడే, తాతదేమిటి ఆయనకి ఏముంది, రాజాజ్ఞ, పిల్లాన్ని బతికించాలి అంతే, ఇంకంతకంటే ఏం చేయలేడు. సరే వెనక్కి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసేసరికల్లా ఆ పూట పడుకుంటే ఈ అబ్బాయికి ఎలాగైనా వెళ్ళిపోవాలనిపించింది. వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి ఇంకొకసారి, ఈసారి ఈ గుంపుతో వెళ్ళకూడదు. వెళ్ళాలి అంటే తాత ఏమంటాడు, తను కూడా తయారవుతాడు వెనకాల. చెప్పకుండా వెళ్ళిపోవాలా? చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక భవనంలోంచి బయటపడడానికి మార్గాలు చూశాడు. అన్ని తలుపులు బంధించబడి ఉన్నాయి, గవాక్షాలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి. కిటికీలోంచి దిగాలంటే ఎలా దిగాలి ఆలోచించి వెతకడం మొదలుపెట్టాడు. వెళ్తే అన్ని గదులు వెతికాడు, ఒక పెద్ద తాడు కావాలి నాకు, ఇది కట్టేసి దిగుదాం. వెతగ్గా తన భార్య గదిలో ఒక తాటి నిచ్చెన కనపడింది అతనికి. ఈ తాటి నిచ్చెన అక్కడ ఎందుకుందో, దీన్ని ఎవరు ఉపయోగిస్తున్నారో ఆలోచించాల. అప్పటికి గంటసేపటి నుంచి వెతుకుతున్నాడు. మనకు కావాల్సిన వస్తువు దొరికినప్పుడు డెస్పరేట్గా వాడేద్దాం అనుకుంటాం. అవును, అంతేగాని దేనివల్ల ఉంది, ఎవరు పెట్టారు, ఏం చేస్తుంది, ఈ గదిలో ఎందుకుంది, అలా ఊహ రాక ఆ తాటి నిచ్చెన్ని కిటికీలోంచి బయటేసుకుని దిగేశాడు. దిగేసి నిశ్శబ్దంగా గోడలు దాటుకుంటూ బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు. పై సౌధంలో పై అంతస్తులో ఉన్నవాడు కిందకి దిగి వచ్చాక ఏముంది, అది దిగేశాక ఇక మామూలు గోడలే, తలుపులకు తాళాలు వేస్తారు కానీ గోడలకు తాళాలు వేయలేరు కదా, కాస్త ఎత్తుగా ఉంటాయి అంతే. మెల్లిగా ఇక కోట ఈ మన దానికి ఆ సౌధం తాలూకు గోడలు అవి గేట్లు దాటుకుని బయటకు వచ్చాడు. బయటకు వస్తే అక్కడొకళ్ళు మాట్లాడుకుంటూ మాటలు వినపడుతున్నాయి. యువరాజు బయటకు వచ్చాట ఈ మధ్య, అంటే ముందు వచ్చాడు కదా, ముందు రోజు బయటకు వచ్చాట. నిజానికి న్యాయం పడితే ఆయన రాజ్యం చేయాలి కుర్రాడు, ఈ దుర్మార్గుడి చేతిలో పడ్డాం మనం అని ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఇంకోళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఆ ఎవరైతే ఏముందిరే, రాజు అన్నవాడు, అతనికి ఏం తెలుసు, యువరాజుకి చిన్నవాడు పగే ఆ సౌధంలోనే ఉన్నాడు, ఈ చిన్న సౌధంలో ఉండేవాడికి ఏం తెలుస్తుంది అని ఇంకొకళ్ళు ఇంకా ముందుకెళ్తే అమ్మో వాడి రాసలీలు ఏం ఎక్కువైపోయినాయో, వీడితో ఎప్పుడు వీడి పీడ విరగడుతుందో అని రాజు గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇతను ఆశ్చర్యంగానూ ఉంది, ఆలోచనగానూ ఉంది. ఉమ్. ఎట్లా నేను నా రాజ్యాన్ని తీసుకోగలుగుతాను? ఇలా ఆలోచిస్తుంటే ఒక బండి వస్తూ కనపడింది. నేను గబగబా చెప్పేస్తున్నా, కొంచెం వివరంగానే ఉంది అది. ఆ బండిలో మహామాచుడు ఇప్పుడు రాజుగా ఎవరున్నాడో ఆయన, మంత్రి పక్కపక్కన కూర్చొని వెళ్తున్నారు. ఆ బండి ఎత్తైన బండి, వెనకకి ఇట్లా కిందకి కాళ్ళు పెట్టుకుని దిగడానికి మెట్టుకి కిందకి ఒక సాధనం ఉంది. అంటే మెట్లు ఉంటాయి కదా ఆ బళ్ళకి. ఆ చటుకుని ఏం చేశాడు, చీకటి మాటున ఆ బండి వెనకాల మెట్టు పట్టుకుని మెట్టు మీద కూర్చుని ఆ బండితో పాటు వెళ్ళిపోయాడు. ఓహో. వెళ్ళిపోయేసరికి అదొక పెద్ద సౌధం. అందులోపలికి వెళ్ళాడు. ఈ బండిలోంచి ఆయన దిగాడు. ఈ కుర్రాడు కూడా, మన యువరాజు కూడా నక్కుతూ సుందరుడు వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. ఉమ్. వెళ్తే లోపల చాలామంది ఏమిటో ఆడవాళ్ళు, డాన్సులు, నాట్యాలు, గీట్యాలు ఉన్నాయి. ఈయన ఒరిజినల్ సౌధం కాదు, మంత్రి గారిది కాదు, ఇదేదో వేరే ఒక ప్రాంతం. ఇతనికి వేరబౌట్స్ తెలియవు. ఈ రాజుగారి వేరబౌట్స్ తెలియదు, అది ఇప్పుడు మంత్రివి తెలియవు, తన ఇల్లు అదంత వివరం ఏం తెలియదు తెలీదు అబ్బాయికి. కదా. ఉమ్. అయోమయంగానే ఉంది అతని పరిస్థితి. రోడ్ల అలవాటు ఉన్నవాడు కాదు కదా, వెళ్ళిపోయాడు అంతే. ఉమ్. కానీ అది మంత్రి గారి ఇల్లు అయితే అక్కడెక్కడో బండెక్కి రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇది వేరే ప్లేస్ అనమాట. ఆ మాత్రం ఆలోచన ఉంది. ఉమ్. తీరా అతను మంత్రి దిగి వెళ్ళాడు. ఇతను కూడా నక్కుతూ 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 అతను వెనకాల వెళ్తే మంత్రి హా అని చేతులు చాపి ఎవరినో కావలించుకున్నాడు. ఇంత ఆలస్యం చేసావు, ఈ దొంగ బతుకు నేను బతకలేకపోతున్నాను అన్న గొంతు వినపడింది. ఆడవాళ్ళ గొంతు. నిర్ఘాంతపోయాడు. ఆ గొంతు ఎవరిదంటే ఇతనికి బాగా తెలిసిన గొంతు. ఆ కంఠాన్ని ఇక్కడ వింటానని వాడు ఎప్పుడు జీవితంలో ఊహించుంటాడు. హతాశుడైపోయి చూస్తూ నుంచున్నాడు ఒక మూల. అయితే ముఖ్యమంత్రి రాజుగా ఉన్నవాడు ఎవరినో కౌగిలించుకున్నాడు. ఇతను నిర్ఘాంతపోయాడు. నిర్ఘాంతపోయింది ఎవరినో చూసి కాదు, అక్షరాల యువరాజు యొక్క భార్య. తెల్లపోయాడు, హతాశుడైపోయాడు. నా భార్య ఈ ముఖ్యమంత్రికి ప్రేయసా? ఇలాంటి ఒక అమ్మాయిని ఆ తాతకి తెలియకుండా మోసం చేసి తనకిచ్చి పెళ్లి చేశాడు. ఓహో. అక్కడి నుంచి ఆవిడ ఈయన తిట్ట మొదలెట్టింది. వాళ్ళ పొద్దున యువరాజు అంత శుభ్రంగా వీధిలోకి వచ్చేసాడు, వాడిని చంపేయకూడదు, ఒక బాకు విసిరినా అయిపోయేది కదా, నేను అక్కడ ఉండలేక వస్తున్నాను, ఈ రాత్రిపూట రోజు రహస్యంగా నీకోసం రాలేకపోతున్నాను నేను, ఇవాళ తాటనిచ్చిన ఎవరో వాడారు కూడాను అన్నది. వీడికి అర్థమైంది అప్పుడు, ఓహో ఆ తాటనిచ్చిన అందుకే ఆవిడ రోజు రాత్రి దిగేస్తుంది, ఆవిడ గది వేరు వీడి గది వేరు, ఆవిడ దారి ఆవిడ దిగెళ్ళిపోతుంది, కాసేపు ఏదో పిచ్చి కబుర్లన్నీ చెప్తుంది, అయిపోయింది. నా మీద కుట్ర జరుగుతోందంటే ఇంతకుముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, రాజుగా ఉన్నవాడును ఆయన మంత్రిను. బాహాటంగా వస్తే యువరాజు రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు, వీధుల్లో పడి తిరుగుతుంటే ఎక్కడా ఏమీ చంపేయకుండా అలా వదిలేశారేమిటి, ఇలాంటివన్నీ విని చివరిగా అమ్మాయి కూడా పూర్తిగా అడ్డం తొలగించుకోవాలని చూస్తున్నారు. ఇంతలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఓ చోట కూర్చున్నారు. మాట్లాడుకుని పద లోపలికి వెళ్దామని బెడ్రూమ్లోకి వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. హాల్లో ఇంచి వెళ్ళిపోయేసరికల్లా ఇతను ఆశ్చర్యపోయి ఉన్నాడు కదా, చటుక్కని లేచి నిలబడ్డాడు. వాళ్ళ వైపు వెనకాల వెళ్ళడానికి ఒక అడుగు అయిపోయాడు. ఇంతలో ఏమైంది, అక్కడ తగిలించున్న వస్తువు ఏదో చేతికి తగిలి కణేల్మని మోత వచ్చింది. మోత రావడం అంటే ఒక ఆడగొంతు వచ్చింది బయటికి. ఎవరది అక్కడే అని, అంతా స్త్రీలే ఉన్నారు, అంతఃపుర రక్షణ. అక్కడి నుంచి కత్తులు దూసుకుంటూ ఆడాళ్ళు పరిగెత్తుకొచ్చుతూ వచ్చేసారు. స్త్రీలే. పరిపోయాడు, పరిగెత్తాడు. ఇక అక్కడ దొరికితే ఇంకా దొరికిపోయినట్టే, పొద్దున్న తరగకుండా వదిలేసారు, ఇప్పుడు తరిగేస్తారు వాళ్ళు. ఇక పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు. ఆ ఉద్యానవనము అదో క్రీడా మండపంలాగా ఉంది, అది చాలా పెద్ద ఇల్లు, ఒక పెద్ద మందిరం. ఆ మందిరాన్ని దాటుకుంటూ అవతల వీధుల్లోకి పరిగెత్తాడు. అయితే అక్కడ ఒక పురాతన మందిరం ఒకటి ఉంది, పాతకాలంలో అది అన్నదాన సత్రమట, రాజు ఏర్పరిచింది. ఈ కొత్తగా వచ్చిన రాజుగారు అన్నదానాలు గిన్నదానాలు అని మానేశాడు. 10 సంవత్సరాలు అయిపోయింది. సుందరుడు 8 ఏళ్ల వాడుగా వాళ్ళ నాన్న పోయాడు. ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి అతనికి, 19 ఏళ్ళు. ఈ 10-12 ఏళ్లలో ఈవిడు బాగా బలపడిపోయాడు కదా. అన్నదానం మూసేస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి బిచ్చగాళ్ళు, బీద బిక్కి జనము వాళ్ళంతా ఆ బిల్డింగ్లో ఉంటున్నారు. సరే ఆ జనాల మధ్యలోకి పరిగెత్తాడు. ఆలోచించుకుంటున్నాడు, నా మీద కుట్ర, నేను ఆ మందిరంలో ఉన్నంత కాలమే నాకు రక్షణ, అది కూడా లేదు. ఇప్పుడు భార్య ఒకటి ఉంది, అది ఏనోడు కాటేస్తుందో లేదు, ఏదో ఒకరోజు ఏం చేసేస్తుందో. ఆ తాత ఏం చేస్తాడో, నేను కాపాడగలుగుతాడు? భార్య చేతులోంచి ఎంతకాలం కాపాడతాడు? ఎంతకాలం భార్య భర్తని ఒక చోట ఉండనివ్వకుండా చేయగలుగుతాడు? అతనికి ఏం చెయ్యాలో తెలియలే.
అయితే బయట రక్షక భటులు పరిగెడుతున్నారు, ఆడవాళ్ళ అరుపులు వినపడుతున్నాయి. ఇతను అసలు లోపలికి వచ్చేసాడు. ఇంతలో ఏమైంది, సడన్గా ఆ దీపాలు అవి అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న నూనె దీపాలు ఉన్నాయి. అర్ధరాత్రి అయిపోయింది. ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు ఇతను. కూర్చుంటే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. ఈ వచ్చిన వాడు మంచి బ్రహ్మాండమైన ఆజానుబాహువు, పెద్ద భారీగా కనపడుతున్నాడు. ఇతను ఏమనుకున్నాడు, సుందరుడు ఎవడో నన్ను పట్టుకోవటానికి వచ్చిన వాడే అనుకున్నాడు. కానీ నిజానికి కాదు, అతను ఒక మంత్రసిద్ధి కలిగినటువంటి గజ దొంగ. వీళ్ళు ఏం చేస్తారట, దొంగల దగ్గర నేత్రాంజనం అని ఉంటుంది, అది కంటికి పూసుకుంటారట రాత్రిళ్ళు. ఆ కంటికి పెట్టుకుంటే చీకట్లో కూడా కళ్ళు కనపడతాయట. ఆ అంజనం పూసుకుని ఈ చీకటిలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లోపలికి వచ్చాడు. వచ్చి అటు ఇటు నడుస్తూ వచ్చి ఈ కుర్రాడి దగ్గరకు వచ్చి లేపాడు. డబ్బులు ఇస్తాను, పని చేస్తావా అని. ఇతనికి అర్థమైంది ఈ దగ్గర ఏమీ ఆయుధాలు లేవు, ఏదో పిలుస్తున్నాడు. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఒక మార్గం కావాలి. తను బయటికి వెళ్తే తనని వాళ్ళు గుర్తుపడతారు. వీడెవరితోటో వెళ్తే గుర్తుపట్టకపోవచ్చు, పనివాడిగా వెళ్తే. నాకేం కళ్ళు కనిపించట్లేదు, చీకటి గుయ్యారం అన్నాడు. దాందే ఉందని ఏం చేశాడు అతను, ఈ ఆంజనం తీసి నేత్రాంజనం వాడి కంట్లో పెట్టాడు. అంజనం కంట్లో పెట్టేసరికి అంతా కనపడ్డా మొదలెట్టింది. అందరూ మనుషులు ఎడాపెడా పడుకున్నాడంతా మాస్టిగా మురిగ్గా దిగమాలినట్టుగా ఉంది. చాలామంది ముష్టివాళ్ళు, వాళ్ళు దారిపోయే వాళ్ళు ఎవరెవరో పడుకున్నారు. వాళ్ళ మధ్య నుంచి ఎవరిని తొక్కకుండా ఇద్దరు కలిసి దాటుకుని వచ్చారు. పద వెళ్దామని ఎక్కడికో తీసుకుపోయాడు. వాళ్ళ ఇంటికి ఒక గుహలాగా ఉంది. అక్కడ బయట నిలబడి ఏదో మంత్రం చదివాడు. గుహ తెరుచుకుంది, లోపలికి వెళ్ళాడు. లోపల అతని భార్య, కూతురు వాళ్ళు ఉన్నారు. బోళ్ళంత సంపద ఉంది. ఆయన ఏం చెప్పాడంటే భార్యకి, ఈ కుర్రాడిని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి నేను మళ్ళీ వస్తాను, పని ఉంది, మన పనికి వెళ్ళేటప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను, ఇక్కడ ఉండమని ఒక చోట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు. భార్యకి చెప్పాడు. ఇవాళ అతను ఏం చేశాడు, వచ్చేటప్పుడు ఒక పెద్ద 2-3 మూటలు వీరితో మోయించి తీసుకొచ్చాడు ఈ సుందరుడితోటి. నేను ఒక చోట బిచ్చగాళ్ల మందిరంలో ఒక కుర్రాడిని చూశాను, చాలా అందంగా ఉన్నాడు, సామాన్లు మోసుకురావటానికి వాడిని తీసుకొచ్చాను, పిల్లాడు బాగున్నాడు, వాడికి మన దొంగతనం విద్యలు నేర్పుకుంటే మన పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చు అంటే. ఈవిడేమంది, ఇట్లా కొత్తవాడు ఎవరినో తెచ్చి పెళ్లి చేస్తానంటావేమిటి, చంపేసేయి, అందరిని చంపేసినట్టే. అక్కడి నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి వాడికి తన గుర్తు తెలియకుండా చంపేస్తాడట అతను. చంపేయమన్నది. వీడు సామాన్లు మోసుకొచ్చాడు, మోసుకొచ్చిన వాడిని చంపేస్తారనమాట. ఆయన దొంగతనం చేసిన వస్తువులన్నీ మోసుకొచ్చారనమాట. చంపేయమనగానే ఇతని పక్కన కూర్చున్న, తన భార్య పక్కన కూర్చున్న అతని కూతురు, ఒక 16 ఏళ్ల పిల్ల, బయట ఉన్న వాడెవడో చూడడానికి బయటకు వచ్చింది. తీరా చూస్తే ఎంత బాగున్నాడు. బాగుండేసరికల్లా అమ్మాయింది గబుక్కొని గబగబా దగ్గరకు వచ్చేసేసి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా డిస్కషన్ పెడుతూనే ఉన్నారు. ఇది బయటకు వచ్చేసి ఈ కుర్రాడిని చేయిపుచ్చుకుని గుమ్మం దాకా తీసుకెళ్ళి ఓ మంత్రం చెప్పింది. ఈ మంత్రం చదువుకో, తలుపు తెరవబడుతుంది, తలుపు తీసుకుని పారిపోయి, ఇక్కడే ఉంటే చంపేస్తారు అని చెప్తే ఆ కుర్రాడు, చీకటి, వాళ్ళకి నేత్రాంజనం ఉంది కాబట్టి కనిపిస్తుంది, వీడికి నేత్రాంజనం ఉందిగా, ఆ నేత్రాంజనంలో ఆ పిల్ల వైపు తలకాయ తిప్పి చూశాడు. చూస్తే పిల్ల చక్కగా ఉంది, బుద్ధిమంతురాళ్ళగా. ఎవడైనా ఒకడు అనవసరంగా మరణించకూడదు అనుకుని ఆ బుద్ధి నచ్చింది. పెళ్ళంగా ఉండి రాజును చంపేద్దామని చూసేదాన్ని చూశాడు, అదే ఆడవాళ్ళని నమ్మకూడదు అనుకున్నాడు. చూస్తే ఈ పిల్ల మంచి పిల్లలే ఉంది. సరే ఆ మంత్రం చదువుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ చీకట్లోనే నడుచుకుంటూ మొత్తానికి తన దారి వెతుక్కుని తన భవనం వైపుకి బయలుదేరాడు. తెల్లవారుతుండగా భవనం చేరుకున్నాడు. రాత్రే ఈ కుర్రవాడు మాయమైపోయిన సంగతి తాతకు తెలిసిపోయింది. వెతుక్కుంటున్నాడు. ఇతను ఏమన్నాడంటే, తాత ఇంకేం భయం లేదు, మనం ఏం చేయాలో మనకు తెలిసిపోయింది, ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ముఖ్యమంత్రిని పిలుచుకురా అని చెప్పాడు. రాజోచితమైన బట్టలు వేసుకున్నాడు. తన స్నేహితులందరికీ కబురు చేశాడు, రండి అని. అక్కడి నుంచి మంత్రి గారు వచ్చాడు. మంత్రి రంగాని కుర్రాడు అడిగాడు, సుందరుడు, నన్ను చంపడానికి చాలా ఎత్తులు వేస్తున్నారు, ఇదేనా మా నాన్నకి మీరిచ్చేది, మా నాన్నకు మీరిచ్చే గౌరవం అంటే? ఆ మంత్రి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించండి బాబు, నేను వాడితో కలిసి లేను, నేను గనక మీ వైపు మాట్లాడితే నా పీక ఉత్తరిచ్చేస్తాడు, నా కుటుంబం కోసం నాకు ఇంకో దారి లేదు, మన రాష్ట్రంలో మన రాజ్యంలో ఉన్న సైన్యాధిపతులు కానీ దండనాయకులు కానీ అందరూ కూడా ప్రభుభక్తి పరాయణులే, కానీ వీడు పాత ప్రభువు పేరెత్తంగానే చంపేస్తాడు, లేదా జైల్లో పెడతాడు, నగర బహిష్కారం విధిస్తాడు. చాలామందికి అట్లా జరిగిపోయింది. నేను కాకుండా ఇంకా 4 మంత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఇళ్ళదారి పట్టేశారు. ఇళ్ళదారంటే పైదారే. మేము కూడా మిమ్మల్ని కనుక వెనకేసుకుని వచ్చామా మేము దొరికిపోతాం. అందుకని ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి మేము
అతను వెనకాల ఉండవలసి వస్తుంది. ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు అతనితోటి. రాజ్యాధికారం మంత్రులు చేజిక్కించుకుంటే ఎట్లా? ఆ కాలం పద్ధతి అది కాదు. క్షత్రియులకే కావాలి. అతను కడు దుర్మార్గుడు. చాలా ఆలోచించి మీ భార్యని కూడా తన ప్లాన్ చేసినట్టుగానే తీసుకొచ్చి మీకు అప్పచెప్పాడు. ఆ పెళ్లి కూతురు సంబంధాలు అవన్నీ కూడా జాగ్రత్తగా ఈ తాతని మోసపుచ్చాడనమాట. అతని వైపు మాట్లాడడం తప్పిస్తే మాకు ఇంకో దారి లేకపోయింది. మీరు ఇప్పుడు ఏం చెప్పమంటే అది చేస్తా, ఏం చెప్తే అది చేస్తా, మీరు ఏం చేయమని చెప్పి ఆజ్ఞాపించినా సరేనన్నాడు. అనగానే సరే, ప్రజలందరికీ తెలియజేయండి యువరాజు పట్టాభిషేకం చేసుకుంటున్నాడని. ఒకటే రోజులో ఈ రోజు జరిగిపోవాలి. వాళ్ళకి ఇంకా ఊహ రాల. రాజకుమారుడు బయటికి వెళ్ళిపోయాడు, వాడు ఇవన్నీ చూసేశాడు, వాళ్ళకేం తెలియదు. పటాటోపంగా వెళ్తే తెలిసిపోతుంది. నువ్వు అందరికీ ఒక వార్త బయటికి రాకుండా తెలియచేయాలి. అక్కడి నుంచి ఈ తమ దగ్గర సైనికులు వాళ్ళు కొంతమంది సైన్యం ఉంటారు కదా, ఈ అబ్బాయి తోడున్నారు కదా, ఈ అమ్మాయి వీళ్ళతోటి ఆ అమ్మాయిని తన భార్యని పెడరెక్కలు విరిచి కట్టించేసాడు. ఒకేసారి నిన్నొచ్చిన యువరాజు ఇవాళ మళ్ళీ వస్తాడని ఎవ్వరూ ఊహించలే. ఎందుకంటే అతను 10 ఏళ్ల వయసులోనో 9 ఏళ్ల వయసులోనో ఒకసారి వచ్చాడు, మళ్ళీ 18-19 ఏళ్ళు వచ్చాక రెండోసారి వచ్చాడు ఊళ్ళోకి. నిరాడంబరంగా గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. స్నేహితులందరినీ కాసేపు ఆగి రమ్మన్నాడు. పటాలం అంతా పోయిందనుకో, ఏదో పటాలం వస్తుందని చూస్తారు. ఒంటరిగా వెళ్ళే యువరాజుని ఎవరు చూస్తారు? ఆగమేఘాల మీద వెళ్ళిపోయి రాజభవనంలోకి ప్రవేశించి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడే ఇంకా సభ సర్దుకుంటున్నారు జనాలు. ఈ సింహాసనం మీద వచ్చి కూర్చున్న యువరాజును చూసేసరికల్లా ఏముంది, మహారాజుకి అంటారు కదా, యువరాజుకి జయ అని అరిచారు కొంతమంది. ఇంతలో ఏమైంది, దండనాయకుడు రాగానే ఇప్పుడు ఆ సింహాసనానికి విలువ, దాని మీద ఎవరుంటే వాళ్ళ మాట వినవలసిందే వాళ్ళు, అంతే. మహామార్చుడి పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకురండి అని కేకేశాడు. దండనాయకుడు ఒకటే పరుగులోకి వెళ్ళిపోయాడు అంతఃపురంలోకి. ఆ రాజుగా ఉన్న మంత్రిని రెక్కలు చేతులు కట్టేశారు వెనక్కి. 2 సైనికులు ఒక్క కర్ర దూర్చి చేతుల మధ్యలో మోసుకుని తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి బంధించిన ఇతని భార్యను కూడా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరి నేరము ప్రూవ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇతని భార్య, ముఖ్యమంత్రి భార్య. పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసుదే. అప్పుడు చేసుకునేవాళ్ళు కదా అట్లా పెళ్ళిళ్ళు. ఇవి ఇతన్ని చంపేస్తే శాశ్వతంగా రాజు అయిపోవచ్చు, రాణి అయిపోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కారాగారంలో పెడేశారు. తర్వాత కొరత ఇస్తారు, అతన్ని కొరత ఇస్తారు, అమ్మాయికి ఉరిశిక్ష ఇస్తారు, శిక్షలు విధించేశారు. రాజ్యంలో ఇతను ఇవాళే నా పట్టాభిషేకం, ముహూర్తం లేదేం లేదు, నేను రావటమే ముహూర్తం అన్నాడు. ఆ తాత వెంటనే సంతోషంగా అందరినీ పిలిపించి మధ్యాహ్నానికి యువరాజుకి పట్టాభిషేకం చేసేశారు. పట్టాభిషేకం చేయగానే రాజ్యంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ లిస్టు పెట్టరండి అన్నారు. జనరల్గా పోస్టింగ్ తీసుకున్నప్పుడు చేసే పనే కదా. అక్కడి నుంచి బిచ్చగాళ్ళ సత్రంగా పేరుపడిన ఆ పాత సత్రాన్ని దాన్ని రివైవ్ చేసి అన్నదాన సత్రాన్ని చేయమన్నాడు. అక్కడి నుంచి ఇతనికి మంత్రం తెలుసు. అంజనం దారి వేసుకున్నప్పుడు నడిచి వెళ్ళాడు కదా, అక్కడి నుంచి పాదచారిగా అక్కడికి వెళ్ళాడు. ఏ గుహలో నుంచి తను బయటకు వచ్చాడో ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రం చదివి, ఆ తలుపు తెరుచుకుంటుంది మంత్రం చదివితే, లోపలికి వెళ్ళి లోపలున్న ఆ గజ దొంగ దగ్గరికి వెళ్ళాడు. మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, ఆమె వల్లే నేను బతికి ప్రాణాలతో వెళ్ళిపోయాను అని చెప్పేసరికి అలా అతను పాదాలు పట్టుకున్నాడు. నన్ను క్షమించండి, నేను గజ దొంగ అంటే, నువ్వు కొత్తవాళ్ళుగా ఉండు మాకు, నువ్వు చీకట్లో కూడా చూడగలిగేవాడివి, మంత్రసిద్ధి ఉంది నీకు, మంత్రసిద్ధి ఉన్నవాడు రాజ్యాన్ని కాపాడాలి, అంతే. నువ్వు గజ దొంగగా ఎందుకుంటందుకు, రాజ్యం అంతా నీ చేతిలోనే పెడతాను నేను అని చెప్పి అతన్ని మామగారుగా చేసుకుని ఆ దొంగ యొక్క కూతుర్ని వివాహం చేసుకున్నాడు. రాజు రాణిగా ఎంతో కాలం రాజ్యాన్ని పరిపాలించారు. 20 ఏళ్ళు వచ్చేదాకా నా రాజ్యము, నా ప్రజలు, నా జీవితం అని మేల్కొలుపు రాల. ఒకసారి ఊళ్ళోకి వచ్చి చూసేసరికి అతనికి వచ్చింది తెలిసిపోయింది. ఆ విధంగా మేల్కొన్న యువరాజు కథ పరిసమాప్తం అయిపోయింది. చాలా బాగుంది రమ్మగారు, సింపుల్గా సూపర్. నమస్తే అండి. నమస్తే.